బాబాయ్ గారు మీ పేరు? బాబురావు. బాబురావు గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని. ఏంటి మరి మీకు దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. మంచిదే రావడం, కూలి ప్లాంట్ రావడం అని మేము కోరుకుంటున్నాం. కూలి ప్లాంట్ వస్తే మా పిల్లల కన్నా భవిష్యత్తులు ఉంటారు మేము కోరుకుంటున్నాం. ఓకే, ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటారు రేపు పొద్దున? ఇప్పుడు చాలా పెద్ద భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలి, బాగుంటుంది అనుకున్నాం. ముందుకు వెళ్తుంది, ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇవన్నీ డెవలప్ అయితే మన ఏరియా అంతా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు అంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద అభివృద్ధి లేదు రాలేదు అన్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందా? చేస్తుంది కదా. మరి ఇక్కడికి ఇవన్నీ వస్తాయని మనం కళ్ళ అనుకోలేదు కదా. ఊహించారు అసలు? ఎట్లాంటి లేదు ఊహించలేదు. బాగుంది. మనం కాకపోయినా పిల్లలన్నీ పోతారు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కట్టినంత వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ పని దొరుకుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఎవరి దాకా పని అలా దొరుకుతుంది పని ఉంటేనే. దగ్గర ఎంతమందికి ఉపాధి దొరకవచ్చు అంటావు? అవన్నీ టాలెంట్ అది మనకు అంత ఐడియా ఉండదు, కానీ పని అయితే దొరుకుతుంది. పిల్లలకి చుట్టుపక్కల పని అనేది దొరుకుతుంది. అది గురించి ఎదురు చూస్తున్నాం. ఓకే, మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఇంత పెద్ద డెవలప్మెంట్ బాగానే ఉందని చెప్తున్నాం కదండి. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు రోడ్లు కూడా బాగానే పడ్డాయి. కొన్ని చోట్ల ఇంకా పడాలి. రోడ్లు కూడా కొన్ని రోడ్లు బాగానే పడ్డాయి, ఇంకా పడాలి. మరి రోడ్లు ఆగిపోయి మరి ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టడానికి భూములు ఇస్తే భూములు తక్కువ రేట్లకు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళకి రాసిస్తేస్తున్నారు అన్నట్టుగా అభివృద్ధిని కూడా అడ్డుకునేటట్టు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్టేనా అట్లా మాట్లాడటం? కరెక్టేం కాదు, అది కరెక్టేం కాదు. మరి అది వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అడ్డం అడ్డలేం కదా. వాళ్ళు ఏదో నన్ను అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు పెద్ద పెద్దలు. మళ్ళీ అడ్డం చేయలేం కదా. మీ పేరు? వెంకటేష్ గారు, భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మీ ప్రాంతానికి రాబోతా ఉంది. ఏంటి ఎట్లా అనిపిస్తుంది? మంచిదని రావడం, 10 మందికి ఉపాధి అలాగే అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే గొడవలు జరగడం వల్ల కొద్దిగా ఇది అవుతుంది. ఇలా ఆపుతాను చేస్తున్నాను ఇలాగ అంటున్నారు అనేసి ధర్నా చేస్తున్నారు. ఇంకా అదేమి ఉండదు. వాళ్ళకే మామూలుగా ఇంటికో మనిషి చొప్పున జాబ్కి ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ బోధిగారు సైట్లు ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి మేము కూడా అందులో జాయిన్ అయిపోవాలని చూస్తున్నాం. మీరు కూడా? ఓకే, నేను ఎటువంటి చేస్తున్నాను కాదంటే ఇంత పెద్ద కంపెనీ దేశంలోనే అతిపెద్ద కంపెనీ ఇక్కడికి రాబోతా ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. మరి అలాంటి దాన్ని కూడా అడ్డుకోవాలి, ఆపాలని చూడటం కరెక్టేనా? అది కరెక్ట్ కాదంటే మరి వీళ్ళకి ఏంటంటే ఉపాధి లేకుండా చేస్తారనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఇవి అవుతున్నాయి. దాని గురించి గొడవలు కానీ అంతకుమించి ఏమీ లేదు. అక్కడి నుంచి మొదలెట్టి ఏం దాకా మొత్తం కంపెనీ మొత్తం నేను రౌండ్ చేశాను పని మీద. అంత పెద్ద కంపెనీ రావటం గతంలో ఎప్పుడైనా చూసా? లేదండి, లేదు, ఇదే ఫస్ట్. ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, డెవలప్ చెందిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కాదని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా కంపెనీని. ఏంటి ఇలా కష్టాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి అంతవరకు అయితే నేను చెప్పలేను కదండి, కానీ చేసేవాడికి అయితే మంచిగా చేస్తున్నారు, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళకి మంచి జరగలేసి ధర్నా చేస్తున్నారు. దాన్ని బట్టి మేమేం మాట్లాడలేము. ధర్నా ఆల్రెడీ వాళ్ళు ధర్నా చేసిన దాన్ని బట్టి అన్నీ సెటిల్మెంట్ అవుతున్నాయి. రేపు పొద్దున సీఎం వస్తున్నాడు కదా. సీఎం వచ్చిన తర్వాత ఏమన్నా తేలితే దాన్ని బట్టి తెలుస్తుంది. బాబాయ్ మీ పేరు? నా పేరు స్వామినాయుడు గారు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు కదా. భారతదేశంలో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఏంటి ఏమనిపిస్తుంది మీకు? కడితే ఏదో మనుషులకి ఉపాధి కలుగుతుంది, మంచిదే అంటారా? మంచిది. మరి దీన్ని కూడా కొంతమంది వద్దంటున్నారు. తెగబలిసిన వాళ్ళు వద్దంటారు, లేబర్ లాంటి వాళ్ళు కావాలంటారు. అది భారతదేశంలోనూ అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కట్టుతూ ఉంటే దాన్ని అంటే అభివృద్ధిని ఒప్పుకోవాల్సింది పోయి ఆపాలి అనుకుంటే ఎట్లా ఉండొచ్చు?
ఆపాలంటే మామూలుగా చేసుకోవటమే. ఆపాలనుకుంటే వాళ్ళు ఆపాలన్నా ఏం చేయలేము. స్థలాలు పుచ్చుకొని ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మొత్తంలో కూడా యువతకి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉపయోగమే, అందరికీ ఉపయోగమే. దాని గురించి కట్టడం మంచిది. అసలు ఏం డెవలప్మెంట్ ఎట్లా ఉంది గవర్నమెంట్లో? డెవలప్మెంట్ బాగానే ఉంది కదా. పోయినసారి బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రోడ్లు వేయడానికి కొన్ని ఉపయోగాలు బాగున్నాయి ఇప్పుడే. అప్పుడైతే ఓన్లీ డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, ఇప్పుడైతే పనులు చేయిస్తున్నాడు. పోయిన 5 సంవత్సరాలు ఇలాంటి అంటే ఇట్లా కంపెనీలు రావడం కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఇంత పెద్ద పరిశ్రమలు పెడతాం కానీ ఎప్పుడన్నా చూసారు ఇక్కడ? లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో లేదు అసలు. ఓకే, మరి అసలు వీళ్ళు ఇప్పుడు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు కుటుంబ ప్రభుత్వం ఎలా కష్టపడుతుంటారు? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా కష్టపడుతున్నారు. వాళ్ళే కష్టపడుతున్నారు. కాకపోతే అదే జగన్ అయితే మామూలుగా డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, వీళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి వీళ్ళు చూస్తున్నారు. అది సరే, ఇప్పుడు ఏం మొత్తం మరి ఇంత పెద్ద పరిశ్రమ మీ ప్రాంతానికి తీసుకురాబోతున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా అందులో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? చెప్తాం కదా, మరి నేను చెప్తాను కదా, ఉండడం మంచిది అని చెప్తాను కదా. రావడం మంచిది, డెవలప్ అవ్వడం మంచిది, పిల్లలు బాగుంటారు, పిల్లలకి ఉపాధి కలుగుతుంది. అది. ఓకే.